టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఆలగడ్డలో అట్టహాసంగా భూమా అఖిల ప్రియ నామినేషన్ పోటెత్తిన జనం, భావోద్వేగానికి గురైన అఖిల కంటతడి పెట్టిన మహిళలు. నంద్యాలలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు. నంద్యాల పట్టణంలోని 24వ వార్డులో తండ్రి ఎన్ఎండి ఫారూక్ కోసం తనయుడు ఖలీల్ ఇంటింటి ప్రచారం. విజనరీ లీడర్ చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం. టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వేసిన బైరెడ్డి శబరి. నంద్యాల పార్లమెంట్ లో అసెంబ్లీ పార్లమెంట్ స్వీప్ చేస్తామని వెల్లడి. నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ అనుచరులు శిల్ప సమక్షంలో వైసీపీలో చేరిక. నంద్యాలలో షర్మిల బస్సు యాత్ర విజయవంతం. డబ్బుతో అధికారం సాధ్యమనే శిల్పకు బుద్ధి చెప్పాలని పిలుపు. ఆలగడ్డలో మాజీ మంత్రి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ అట్టహాసంగా నామినేషన్ వేశారు. వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు, బంధువులు, శ్రేయభిలాసులు వెంట రాగా ఆమె నామినేషన్ కు బయలుదేరారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి భూమా అఖిల ప్రియ సోమవారం అట్టహాసంగా తమ నామినేషన్ దాఖలు చేశారు. వేలాది మంది అభిమానులు ఆర్ఎస్ఎస్ ప్రజావాహిని ఊరేగింపు నడుమ ఆలగడ్డ మండల రెవెన్యూ కార్యాలయం చేరుకుని రిటర్నింగ్ అధికారి మల్లికార్జున్ రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు. మండు టెండర్లను కూడా లెక్క చేయకుండా అఖిల ప్రియ నామినేషన్ సందర్భంగా వేలాది మంది భూమా అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తరలి రావడంతో ఒక దశలో భూమా అఖిల ప్రియ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కంటి నీళ్లు పెట్టుకున్నారు. ఎప్పుడు ధైర్యంగా ఉండే అఖిల ప్రియ కంటి నీళ్లు పెట్టడంతో వేలాది మంది మహిళలు కన్నీటి పర్వంతమయ్యారు. ఒక రకంగా వేలాది మంది ప్రజలు సైతం భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా అఖిల ప్రియ మాట్లాడుతూ తాను, తన భర్త, తమ్ముడు ఎన్నో కేసులు ఎదుర్కొన్నామని, కానీ తమ కార్యకర్తలపై కేసులు పెట్టడం తనని కలిచి వేసిందన్నారు. ఆలగడ్డ ప్రజల కోసం తాను, తన భర్త ఏదైనా చేస్తామని, ఈ నేపథ్యంలో తాము లేకపోతే తన తమ్ముడు విఖ్యాతిని ప్రజలు ఆశీర్వదించాలని పేర్కొన్నారు. ఆలగడ్డ ప్రజలు తనకు దైవ సమానులని, తమ కుటుంబం పట్ల ఆలగడ్డ ప్రజలు ఆదరాభిమానాలను ఎన్నటికీ మరవలేనన్నారు. తనకు కుటుంబ సభ్యులు మద్దతు ఉంటుందని అందరూ ఆశీర్వదించారన్నారు. భూమా అఖిల ప్రియ నామినేషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలగడ్డలో భారీ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇరిగెల రామ్ పుల్లారెడ్డి, భూమా జగద్ విఖ్యాత్ రెడ్డి, భార్గవరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు మేము ముగ్గురము అన్నిటికీ తెగించి, చావుకు కూడా తెగించి రాజకీయాలు చేస్తున్నాం. మా ప్రత్యర్థులు కూడా చావుకు సిద్ధమైతే దిగండి, లేకపోతే వద్దని చెప్పి వాళ్ళకు కూడా సలహాలు చెప్పడం జరుగుతుంది. ఈరోజు నేను, నా భర్త అన్ని విధాలుగా విఖ్యాతిని కానీ మిమ్మల్ని కానీ కాపాడుకోవాలి, చూసుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడికి దిగడం జరిగింది. రాజకీయాలకు దిగిన తర్వాత ఎంతో మంది భూమా నాగిరెడ్డి శత్రువులు కావచ్చు, శోభా నాగిరెడ్డి గారి శత్రువులు కావచ్చు, లేకపోతే నా ప్రత్యర్థులుగైనా ఇంకా కొంతమంది కావచ్చు, గుంటనక్కలు కావచ్చు, ఎవరైనా సరే మమ్మల్ని, మా ఇద్దరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని అన్ని విధాలుగా చూడడం జరుగుతుంది. మేమిద్దరం కూడా డిసైడ్ అయినా మా ఇద్దరికి ఏమైనా జరిగినా రేపు పొద్దున విఖ్యాతిని చూసుకోవడానికి మీరందరూ ఉంటారని, మీరందరూ విఖ్యాతిని నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారని నాకు కూడా తెలుసు. నాకు ఏదైనా జరిగితే నా కొడుకుని విఖ్యాతు తన మీద పెట్టుకొని చూసుకుంటారని కూడా తెలుసు. ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు నాకు కన్నీళ్ళు రాలా, కానీ ఈ 5 సంవత్సరాలు
వచ్చే ఎన్నికల్లో నేను నా తమ్ముడు ఇద్దరు కూడా అసెంబ్లీలో కూర్చుంటామని చెప్పి ఈ సందర్భంగా నంద్యాల జిల్లా రాజకీయాలు శాసించే విధంగా మేము కష్టపడతాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా నంద్యాల కార్యకర్తలకి నంద్యాల ప్రజలకి ఆలగడ్డ ప్రజలకి మేము మాటిస్తున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా నా భర్త భార్గవరావు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా నా కోసం కాదు, కేవలము భూమా నాగిరెడ్డి గారికి ఇచ్చిన మాట కోసమే ఈరోజు రోడ్డు మీద పోయే కుక్క కూడా మొరిగిన అన్ని ఓర్చుకున్నారు. నా కోసము, తమ్ముడు కోసము, కార్యకర్తల కోసము ఆలగడ్డ రాజకీయాలు బాగుండాలని తన వెనక నుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మధుర కిలప్రియ అంటున్నారే, నేను ఒకటే మీ అందరికి తెలియజేసుకుంటున్నా, నేను పుట్టడమో భూమా నాగిరెడ్డి కూతురుగా పుట్టా. భూమా నాగిరెడ్డి గారు కూతురుగా రాజకీయాలు చేస్తున్నా. భూమా నాగిరెడ్డి గారు కూతురుగా పెద్దలను ఎదుర్కొంటున్నా. భూమా నాగిరెడ్డి కూతురుగా ఈ రోజు వాళ్ళ గుండెల్లో నిద్రపోయడమే కాకుండా వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నా. తప్పకుండా నేను చచ్చే ఒక్క రోజు ముందు నా భర్త భార్గవరావు పేరు పెట్టుకొని మద్దూరు అఖిల ప్రియలాగా చావనాన్ని కూడా నాకు ఎటువంటి సమస్య లేదు. ఎందుకంటే నా కోసం ఎంత కష్టపడ్డాడు, నా కోసం మాట అనిపించుకున్నాడు, నా కోసం ఉన్న కుటుంబం పేరు పెట్టడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించాను. రాజకీయాల్లో ఉన్నాము, నా తండ్రి బాధ్యతలు నేను తీసుకున్నాను కాబట్టి నా తండ్రి పేరు పెట్టుకున్నాను. తప్పకుండా మీరు ఏదైతే తప్పుడు నిందలు నా భర్త మీద వేశారో అది తప్పని రేపు పొద్దున మీరే నిరూపిస్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నామినేషన్ ఏనానికి వెళ్తున్నామో అది నా నామినేషన్ కాదు, ఆలగడ్డ ప్రజల నామినేషన్. రేపు గెలిస్తే నేను గెలిచినట్టుగా కాదు, ఆలగడ్డ ప్రజలు గెలిచినట్టుగా, భూమా కార్యకర్తలు గెలిచినట్టుగా తప్పకుండా ఆ విజయాన్ని ఆలగడ్డకు అంకితం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసిన జన సైనికులకి పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా బీజేపీ మరి ఎంఎస్పీ కూడా మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చే రోజుల్లో మిమ్మల్ని కాపాడుకుంటూ అండగా ఉంటూ సమస్య ఎక్కడ లేకుండా ఆలగడ్డని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నట్టుగా మీకు అన్ని విధాలుగా హామీ ఇస్తూ అమ్మ లాంటి ఆలగడ్డని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని చెప్పి కూడా ఆలగడ్డ ప్రజలకి మాటిస్తూ ఇంత మండిపోతున్న ఎండలో కూడా ఒక్కరు కూడా కదలకుండా ఇంతసేపు విన్నారంటే ఇది చాలు. మీరు పొద్దున గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా పడుకోండి. మీకోసం బయట తిరిగేది మేము. ఈ 20 రోజులు మీరు బయట తిరగండి, వచ్చే 5 సంవత్సరాలు మీరు దర్జాగా ఇల్లులో కూర్చోండి, మేము కష్టపడతాం మీకోసం అని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ అన్న, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. నంద్యాలలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 8వ తేదీన తేజ అపార్ట్మెంట్ లో దొంగతనం జరిగింది. ఈ చోరీ కేసులో ఆవుల కిరణ్ కుమార్, దుగ్గిరాల రాణి అనే 2 దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 82 తులాల బంగారు నగలను, 30 తులాల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకుని 2 కార్లను సీజ్ చేశారు. వివరాలను జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. అవకాశం ఇచ్చిన ఎవరిని వాటిలోనే దీన్నే బిగాలు పెట్టినారు. ఇంకో ఇంట్లో అయితే బీరువాకి బిగాలు పెట్టారు. ఏమన్నా నేను అన్నాను
ఎన్నిసార్లు ఫోటోలు సమాచారం మేరకి మన రేంజ్ డిఐజీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ మరియు టౌన్ డిఎస్పీ రవీంద్ర గారి ఆధ్వర్యంలో 2 టౌన్ ఇన్స్పెక్టర్ ప్లస్ మంజునాథ్ రెడ్డి క్రైమ్ సిఐ మన సిబ్బంది అందరూ కలిపి టౌన్ అవుట్స్కట్స్లో రాబడిన సమాచారం మేరకు ఆవుల కిరణ్ కుమార్ తర్వాత దుగ్గిరాల రాణి ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళిద్దరిని కూడా అనుమానం మీద వాహనాలు తనిఖీ చేస్తూ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా 827 గ్రాముల బంగారం, 300 గ్రాముల వెండి రికవరీ చేయడం జరిగింది. అది కాకుండా 2 కార్లు కూడా మారుతి జెన్ ఒకటి, తర్వాత హుందాయి గెట్స్ కార్ ఒకటి రికవరీ చేయడం జరిగింది. ఈ 2 కార్లు కూడా దొంగతనాల్లో సంపాదించిన సొమ్ముతో పాటు కొని మళ్ళీ దొంగతనాలు చేయడానికి కార్లు వాడుతూ ఉంటారు. ఇతని మీద సుమారుగా ఎగ్జాక్ట్లీ ఒక 110 కేసులు ఉన్నాయి. ఇళ్లలో అపార్ట్మెంట్లలో స్పెషలిస్ట్ అనమాట. అపార్ట్మెంట్ నేరాలు చేయడంలో ఇతను స్పెషలిస్ట్. రెండు స్టేట్స్లో తెలంగాణ, ఆంధ్ర కలిపి 110 కేసులు ఉన్నాయి. వాటిల్లో ఒక 50 కేసుల వరకు ట్రయల్లో ఉన్నాయి. మిగతా అన్నీ కూడా సరిగ్గా సాక్ష్యాలు చెప్పకపోవడం మూలంగా కొట్టివేయడం జరిగింది. సో ఆరితేరిన నేరగాడు. సో చాకచక్యంగా సిబ్బంది అందరూ కూడా బాగా కష్టపడి లోకల్ డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ వాళ్ళ ఆధ్వర్యంలో టీం వర్క్ చేశారు. ఇద్దరు ఇన్స్పెక్టర్ కూడా వాళ్ళ సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి పట్టుకురావడం జరిగింది. సో ఈ పట్టుకున్న దాంట్లో ఇప్పుడు దొరికిన దాంట్లో సుమారుగా 7 అఫెన్స్లు ఉన్నాయి. మన దగ్గర 3 ఉన్నాయి. నంద్యాల టౌన్లో సాయి అపార్ట్మెంట్స్ ఒకటి, సాయి తేజ అపార్ట్మెంట్ ఒకటి, శ్రీకృష్ణ అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్ దగ్గరికి వస్తాడు, బయట బండి పెడతాడు, లోపలికి వెళ్ళిపోయి లిఫ్ట్ ఎక్కుతాడు, పైన ఎక్కడెక్కడ లాక్ ఉన్నాయో చూసుకుంటాడు, లాక్ ఓపెన్ చేస్తాడు, లోపలికి వెళ్తాడు. మన వాళ్ళు ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా కానీ, వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అవేర్నెస్ క్రియేట్ చేసినా కానీ ఆ బీరువాకి తాళం వేయరు. తాళం తీసి లేదా తాళం దానికే పెట్టి లేదా దానికి పక్కనే పెట్టి వెళ్తారు. సో ఇలాంటి నెగ్లిజెన్స్ వల్ల ఇలాంటి వాళ్ళు అదుపులో లేకుండా నేరాలు చేస్తున్నారు. వాచ్మెన్ గురించి కూడా అలర్ట్ చేయడం జరిగింది. మీటింగ్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. చాలాసార్లు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఆడ వాచ్మెన్ ఉంటాడు, బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ ఉంటాడు. లోపలికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది కొద్దిగా కూడా దాని మీద దృష్టి ఉండదు. ఇవన్నీ తెలియాలి వాళ్ళకి కాబట్టి చెప్తా ఉన్నాం. ఒక నేరం జరిగిన తర్వాత ఈజీగా కామెంట్ చేస్తున్నారు, క్రైమ్ కంట్రోల్ లేదు, రోజు నేరాలు జరుగుతున్నాయని. కానీ దాని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ చేసి వాళ్ళకి మైన్యూట్గా చెప్పినా కానీ ఆ అపార్ట్మెంట్ వాళ్ళకి, ఆ కాలనీ వాళ్ళకి ఒక మినిమం ప్రికాషన్స్ అనేది ఉండాలి. కెమెరాలు పెట్టుకోవాలా, ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, కాంపౌండ్లోకి ఎవరు ఏంటి అనేది క్వశ్చన్ చేయాలా, ఒక రిజిస్టర్ పెట్టుకోవాలా, వాళ్ళకి కాంటాక్ట్ చేయాలా, ఫలానా ఫ్లోరు ఫలానా డోర్ నెంబర్కి వెళ్తున్నారు అంటే మీ వాడైనా ఇతను పంపొచ్చా లేదా అనేది ఆరా తీసుకోవాలి, రిజిస్టర్లో ఎంటర్ చేయించుకోవాలి, అతని ఐడెంటిటీ అడగాలి. ఇంత ప్రాసెస్ చేయగలిగితే టోటల్గా కంట్రోల్లో ఉంటుంది. కానీ ఇది ఎవరు కూడా అపార్ట్మెంట్ వాసులు చేయట్లేదు. దాని మూలంగా విచ్చలవిడిగా వీళ్ళు నేరాలకు పాల్పడుతున్నారు. సో దయచేసి అందరికీ కూడా ప్రజలందరూ ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాం. సహకరించి ఈ ప్రివెంటివ్ మెజర్స్ అన్ని తీసుకుంటే నేరాలు తగ్గించవచ్చు. మన దగ్గర 3 కేసులతో పాటు గుంటూరు అర్బన్లో 1 కేసు, తర్వాత వైజాగ్లో 2 కేసులు, ఒకటి తిరుపతి, కాకినాడ 1 కేసు, 7 కేసులు మా దగ్గర రివీల్ చేయడం జరిగింది. ఫర్దర్ కూడా కస్టడీకి తీసుకొని ఇంకా ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. 830 గ్రాములు అనుకోండి, మీరు లెక్కేసుకోండి.
నంద్యాల పట్టణంలోని 24వ వార్డులో తండ్రి ఎన్ఎండి ఫారూక్ కోసం తనయుడు ఖలీల్ ఇంటింట ప్రచారం నిర్వహించారు. విజనరీ లీడర్ చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి, ఫారూక్ తోనే నంద్యాల అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. నంద్యాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ తరపున ఆయన తనయుడు ఖలీల్ ఇంటింట ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల పట్టణంలోని 24వ వార్డు ఆయన ఇంటింట ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో వివరిస్తూ గతంలో రాష్ట్రానికి చంద్రబాబు చేసిన అభివృద్ధి, నంద్యాలలో తన తండ్రి ఫారూక్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరిగి పురోగమనంలో ఉండాలంటే విజనరీ లీడర్ చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్నారు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో విజన్ 2020 అంటే ఎవరికీ అర్థం కాలేదని, ఈ రోజు ఆయన విజన్ తో హైదరాబాద్, దుబాయ్, సింగపూర్ ను తలపిస్తున్నాయన్నారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం ప్రగతి అధోగతి అయిందని, రాబోయే ఎన్నికలలో చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఖలీల్ వెంట వార్డు తెలుగుదేశం లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్డులో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. రామన్న ఇంటింటికి ప్రచారం అందరి నాకు దగ్గర నుండి తీసుకుపోయారు. మా అందరి వార్డు మెంబర్కి అందరికీ నమస్కారం. చలవాలి. ఈరోజు అభివృద్ధి లేదు, కరెంట్ బిల్లు ఎక్కువ అయినాయి, చెత్త పన్ను అన్ని ట్యాక్స్లు వేసేస్తున్నారు. ఈ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ముందు మొత్తం సౌత్ ఇండియాలో నంబర్ 1 స్టేట్ ఉండే, కానీ ఈరోజు అందరికన్నా బ్యాక్వర్డ్ స్టేట్ ఏమైనా ఉంటే అది ఆంధ్రప్రదేశ్. ఎందుకైంది? మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు అయితే మొత్తం క్యాపిటల్ లేకుండా చేశాడు. ఏం ఐటీ కంపెనీస్ రాలే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ రాలే, ఏం రాలేదు. ఉట్టి సంక్షేమం అని మొత్తం అన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ పెట్టి దాంట్లో డబ్బులు తీసుకొని బ్యాంకులో నుంచి సెంట్రల్ లోన్, స్టేట్ లోన్, ఇంటర్నేషనల్ లోన్ మొత్తం చేసి మొత్తం ఇంట్రెస్ట్ పబ్లిక్ మీద వేసి వాళ్ళకు ఇండైరెక్ట్గా కరెంట్ బిల్ ఎక్కువ చేసి పన్ను ట్యాక్స్ వేసి వాళ్ళ మీద భారం వేశారు. కానీ మన విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ స్టేట్కి చాలా అవసరం. ఆయన వస్తేనే అభివృద్ధి కూడా చేయొచ్చు, సంక్షేమం కూడా చేయొచ్చు. ఎందుకంటే ఆయన దగ్గర అంత నాలెడ్జ్ ఉంది, ఆయన ఎక్స్పీరియన్స్. కాబట్టి మీరు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ చూస్తే ఆయన వచ్చినప్పుడు 94లో హైదరాబాద్ ఏం లేకుండే, చిన్న విజయవాడ లాగా ఊరు ఉండే. కానీ ఆయన వచ్చిన తర్వాత ఎట్లా డిజైన్ చేసి విజన్ 2020 అని పెట్టారు. ఆ విజన్ 2020 వచ్చినప్పుడు అందరూ ఆపోజిషన్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళు అందరూ చాలా జోక్గా తీసుకున్నారు. విజన్ 2020 ఊరికే ఉట్టి చూపిస్తారు గ్రాఫిక్స్ అని. ఇట్లా మన జగన్ గారు చెప్తున్నారు ఉట్టి గ్రాఫిక్స్ చూపిస్తున్నారు, దీని కూడా విజన్ 24. కానీ ఇప్పుడు 2020లో చూస్తే నిజంగా మీరు దుబాయ్లో పోయి హైటెక్ సిటీ చూస్తే దుబాయ్ కన్నా బాగా హైదరాబాద్ అయింది. ఎందుకైంది? ఆయన విజన్తో. అదే విజనరీ ఉంటే మన ఏపీ కూడా అంతే ఉంటుంది. మా చిన్నపిల్లలు 18 years వాళ్ళు మొత్తం పోయి జాబ్లు బెంగళూరులో చేస్తున్నారు, హైదరాబాద్లో చేస్తున్నారు. మన ఏపీలో ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే క్యాపిటలే లేదు. 3 క్యాపిటల్ అని ఏమో ధీమా చేసి ఆయనకి క్లారిటీ లేదు. ఆయన సీఎం పనికిరాడు, కౌన్సిలర్గా పనికిరాడు, ఏం పనికిరాడు. పూర్తి మాటలే, ఏం చేయలేడు. అభివృద్ధి కావాలంటే, సంక్షేమం కావాలంటే తెలుగుదేశం రావాలి. నంద్యాల కూడా ఈరోజు ఇంత డెవలప్ అయిందంటే ఫరూక్ గారితోనే అయింది. 3 times ఆయన ఎమ్మెల్యే ఉండే, ఎమ్మెల్సీ ఉండే. బై ఎలక్షన్లో మొత్తం రోడ్ చేసి గాంధీ చౌక్ నుంచి మొత్తం రాజశేఖర్ వరకు ఆయననే చేసింది. దాని ముందు ఏం చేశాడు ఎమ్మెల్యే? ఏం చేయలే. ఉట్టి మాటలే, అబద్ధాల మాటలే. ఏం చేయడు ఆయన. చేస్తే మళ్ళీ డెవలప్మెంట్ కావాలంటే, అభివృద్ధి కావాలంటే, సంక్షేమం కావాలంటే ఫరూక్ గారు రావడం చాలా అవసరం. ఆయన మనకు కాదు, నంద్యాల వాళ్ళకి అవసరం. నేను స్పందన చూస్తుంటే అన్న మీకే ఓటు అన్నా, మీరు పోండి, వేరే చోట చూసుకోండి, గట్టిగా పడతాం, మీకే ఇస్తాం. ఆ కాన్ఫిడెన్స్ నాకు బిల్డ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మీ ఆపర్చునిటీ. ధన్యవాదాలు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టీడీపీ పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వేశారు. ముందుగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ పత్రాలను జిల్లా కలెక్టర్ శ్రీనివాసులకు అందించారు. ఈ సందర్భంగా బైరెడ్డి శబరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 7 నియోజకవర్గ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నంద్యాల టీడీపీ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ బైరెడ్డి శబరి వేలాది టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం టీడీపీ సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ
ప్రకృతి వనరులు దోపిడీకి గురవుతున్నాయని, దొంగలు ముఠాకు లీడర్ వైఎస్ జగన్ అని, రైతులకు నాసిరకం విత్తనాలు అంటగట్టి నట్టెంట ముంచిన నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డికి మళ్లీ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇచ్చావా జగన్ అంటూ నంద్యాల లోక్సభ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరితో పాటు 7 అసెంబ్లీ స్థానాలను టీడీపీ గెలవబోతుందని, జన సునామీలో జగన్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని, చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుని రాష్ట్ర ప్రజల కష్టాలు తొలగించుకుందామని, జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం ఆగమైపోయిందని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. కాటసాని శిల్ప కుటుంబాలతో పాటు గంగుల బుగ్గనలు కూడా ఓడిపోతున్నారని, ఎన్ఎండి ఫారూక్, భూమా అఖిల ప్రియ, కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి, జయసూర్య, బుడ్డ రాజశేఖర రెడ్డి, గౌరు సరిత, బీసీ జనార్దన్ రెడ్డిలు ఎమ్మెల్యేగా, ఎంపీగా డాక్టర్ బైరెడ్డి శబరిలు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని బైరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి, అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ లతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొని ప్రసంగించారు. చూస్తున్నాం అంత జనంలో ఏముందనంటే అసలు ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఆయన అడ్రస్ తెలియదు, ఆయనను ఎవడు చూడలేదు, ఏ ఓటరు కూడా. ఈవెన్ ఆయన సొంత ఉయ్యాలవాడ మండలంలో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సొంత ఊర్లో మరి ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారు చాలా పెద్ద హీరో ఆయన. అదే రకంగా మరి కలియుగ దానకర్ణుడైనటువంటి మరి బుడ్డ వెంగళరెడ్డి గారు, ఆయన ఇద్దరు ఆ ఊరి వాళ్ళే, మహానుభావులు. రాయలసీమలో పెద్ద మరి లీడర్స్ వాళ్ళిద్దరు కూడా. ఒక వైపున దానానికి, ఇంకొక వైపున బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించారు. వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టలేదు అక్కడ. ఒక పోలీస్ ఆఫీసరు విగ్రహాలు తయారు చేశాడు ప్రేమతో. అక్కడ 2 సెంట్ల భూమి ఇచ్చి అక్కడ విగ్రహ ప్రతిష్ట కూడా చేయలేదు వీళ్ళు, ఈ ఎంపీ గారు. అంటే ఇది ఈయనకు ఏం తెలుసు, చరిత్ర తెలియదు, లేకపోతే ఇంకోటి కాదు, ఇది చెయ్యాలన్నటువంటి తపన లేదు. ఆ 2 విగ్రహాలు పోయి కోయిల కుట్లలో పారేశారు. అవి అడంతా కాకులు, లేకపోతే ఇవి మన పావురాలు అన్ని రెట్టలు వేసి పాడైపోయి. ఒకసారి పోయి చూసి రండి. ఇది ఆయన సాధించిన ఘనకార్యాలు. ఇవి తాగేదానికి నీళ్లు లేవు ఉయ్యాల మండలంలో. ఇంకా ఈయన ఏంది నంద్యాల పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో చేసేది. కాబట్టి చాలా ప్రజలకు దూరం అయిపోయాడు ఆయన, ఎవరు ఒప్పుకోవడం లేదు. శబరమ్మ చాలా సునాయాసంగా గెలిచే పరిస్థితికి వచ్చింది ఈనాడు. అందుకే మరి తాగేదానికి నీళ్లు లేవు. ఏ గ్రామం చూసినా కూడా నంద్యాలలో కానీ ఇక్కడ ఈ రాయలసీమలో తాగేదానికి నీళ్ళు ఇవ్వని ప్రభుత్వాలు ఎందుకు ఉండాలా, ఎందుకు ఓట్లు వేయాలా? విచిత్రంగా ఉంది ఇది. సాగునీరు పక్కన పెడదాం, సమ్మర్ ఇది, ఏప్రిల్, మే, ఇంకా మే రాలే. ఇక్కడ అసలు తాగేదానికి నీళ్లు లేకుండా నంద్యాల లాంటి పట్టణంలో కూడా 6 రోజులు 7 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంటే ఇంకా ఎందుకు ఉండాలా ఈ ముండా కొడుకులు, దరిద్ర ముండా కొడుకులు? మా మీద మరి కక్ష బట్టి దయ్యాలై కూర్చున్నారు మా రాయలసీమ వాసుల మీద. తాగేదానికి నీళ్లు లేవయ్యా, సిగ్గుపడాలా వీళ్ళంతా? ఎందుకు ఓట్లేయాలా? ఖచ్చితంగా శబరమ్మని గెలిపించుకుంటాం. ఈ పరిస్థితిని మరి తాగేదానికి నీటి కరువు ఏదైతే ఉందో దాన్నంతా కూడా సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తాం. నంద్యాల టీడీపీ అభ్యర్థి ఫారూక్ ముఖ్య అనుచరులైన షోహెల్ రానా, మహబూబ్ బాషాలతో సహా 300 మంది టీడీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకుడు గన్ని కరీం ఆధ్వర్యంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర, కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్ప మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి వారి రాజకీయాల లబ్ధి కోసం ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు, అనేక కార్యక్రమాలను చేస్తున్న వీరంతా టీడీపీ చేస్తున్న మోసాన్ని పసిగట్టి వైఎస్ఆర్ పార్టీతోనే తమకు న్యాయం జరుగుతుందని నమ్మి విశ్వసించి పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పదవుల్లోనే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50% రిజర్వేషన్లు కల్పించి అందరికీ సముచిత స్థానాన్ని అందించామన్నారు. శిల్పా కుటుంబం ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచి ఉంటాయని, మీ అందరికీ అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నుండి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన నాయకుడు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర, కిషోర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఈరోజు ఆ కూటమి సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు మీరు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచే మనుషుల్ని పంపిస్తారు, వాళ్ళనే బీజేపీ నుంచి పోటీ చేపిస్తారు. లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచే మనుషుల్ని పంపించి జనసేన పార్టీ నుంచి పోటీ చేపిస్తారు. లేకపోతే అవసరం ఉన్న చోట 3 పార్టీల సింబల్లు కనపడతాయి. లేకపోతే కొన్ని చోట్ల నంద్యాల లాంటి చోట్ల 3 పార్టీలు కాదు, కేవలం 2 పార్టీలే పొత్తులో ఉన్నట్టుగా వాళ్ళు ప్రచురించుకుంటారు. మొన్న
జనసేన పార్టీ నుంచి కూడా చాలా మంది సభ్యులందరూ కూడా పార్టీని వదిలేసి రావడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో గతంలో కేసులు పెట్టించుకొని కష్టపడి పనిచేసి పార్టీ కోసం వాళ్ళు పోరాటం చేస్తుంటే కనీసం వాళ్ళని సంప్రదించకుండా వాళ్ళ భావాల్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి భావాలని వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలకి వ్యతిరేకంగా ఈరోజు ఇంత భారీ ఎత్తున అందరూ కూడా పార్టీలో చేరడం నిజంగా మేము ఒకటే చెప్తున్నాం, ఈ పార్టీ అందరిది, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పేసి, నా ఎస్టీలు అని చెప్పే గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పదవుల్లోనే కాదు ప్రతి దాంట్లో కూడా ఒక 50% రిజర్వేషన్లా కల్పించి ఓటు బ్యాంక్ రాజకీయాలు కాదు మనకు కావాల్సింది. ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా ఓటు బ్యాంకుల్లాగా చూడటము తర్వాత వదిలేయడం కాదు కావాల్సింది. వాళ్ళని సముచిత స్థానం కల్పించాలి, వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి అని చెప్పేసి ఒక భరోసాతోటి ఈరోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నటువంటి తీరు. మరి గతంలో మీరు గమనించారు, ఇదే నంద్యాలలో ఇదే తెలుగుదేశం నాయకులు ఇదే పిల్లల్ని అందరినీ కూడా ముందు పెట్టుకొని యువకులు అందరినీ కూడా రెచ్చగొట్టి రోడ్ల మీద ధర్నాలు చేపించి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ధర్నాలు చేపించి నినాదాలు చేపించి ఎంత భారీ ఎత్తున వీళ్ళకి అభద్రతా భావాన్ని కల్పించారో ఆ రోజు ఎంత భయపెట్టారో మీ అందరికి కూడా తెలుసు. మరి ఇదే పెద్ద మనుషులు ఈరోజు అదే ముసుగు తొడుక్కొని అదే బీజేపీతో ఏదైతే వ్యతిరేకం అని చెప్పేసి ఆ రోజు మాట్లాడినారో ఈరోజు అదే పార్టీతోటి పొత్తు పెట్టుకొని అదే పార్టీ నాయకులందరినీ కూడా కలుపుకొని ముందుకెళ్తూ ఉంటే అసలు ఏ రకంగా అసలు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది కూడా ఒకసారి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు ఎంతసేపు ఉన్నా సరే నంద్యాలకి ఏం చేశారో చెప్పండి అని చెప్పేసి మేము మాట్లాడితే ఆ విషయం తప్పితే మిగతా అన్ని విషయాలు ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి. నంద్యాల జిల్లా కేంద్రంలో ఏపీసీసీ చీఫ్ షర్మిల చేపట్టిన బస్సు యాత్ర విజయవంతమైంది. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను, శిల్ప పాలనను ఆమె ఈ సందర్భంగా దుయ్యబట్టారు. నంద్యాల జిల్లా కేంద్రంలో ఏపీసీసీ చీఫ్ షర్మిల యాత్ర బాగా ఆలస్యమైనప్పటికీ ఆమె రాక కోసం ప్రజలు ఎదురు చూశారు. స్థానిక కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి గోకుల కృష్ణారెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు షర్మిల బస్సు యాత్రను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా షర్మిల శిల్పపై చెలక్తులు విసిరారు. అన్న ఎన్నికలొచ్చాయి, శిల్ప వాళ్ళు ఓట్లు మొత్తం కొంటున్నారంట కదా అన్న, ఎవరు డబ్బు ఇచ్చినా తీసుకోకండి, అవి మీ డబ్బే, భూదందాలు ఇసుక దందాలు చేసి సంపాదించినవే, ఏ పని చేసినా పర్సంటేజ్ల రూపంలో సంపాదించినవే, కాబట్టి ఆ డబ్బు మీరు తీసుకోండి కానీ న్యాయంగా ఓటేయండి అని షర్మిల ప్రజలను కోరారు. నంద్యాలలో శాంతి భద్రతలు లేవు, సాక్షాత్తు కానిస్టేబుల్ ను చంపితే దిక్కులేదు, పైగా నిందితులను పరామర్శించిన దిగజారుడు రాజకీయాలు శిల్ప కుటుంబం చేస్తుందన్నారు. కానిస్టేబుల్ ని చంపితే జరగని న్యాయం సామాన్యులకు ఎలా జరుగుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. నంద్యాలలో ఏ ఒక్క అభివృద్ధి పనులు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరగలేదని, రాజశేఖర రెడ్డి వదిలి వెళ్లిన ప్రాజెక్టులు జగన్ పూర్తి చేయలేదని షర్మిల విమర్శించారు. చంద్రబాబు, జగన్, మోదీ తొత్తుపొత్తులని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే నిజమైన ప్రజా ప్రభుత్వం వస్తుందన్నారు. నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా గోకుల్ కృష్ణారెడ్డిని, ఎంపీ అభ్యర్థి నరసింహ యాదవ్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే కదా, మీ డబ్బులే కదా, ప్రజల డబ్బులే కదా. ల్యాండ్ మాఫియాలు, శాండ్ మాఫియాలు, వైన్ మాఫియాలు, మైన్ మాఫియాలు ఎన్ని చేయటం లేదు, మీ డబ్బులే తీసుకోండి, తప్పులేదు. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి మీ మనస్సాక్షి మాట వినండి. మీ ఆలోచన ఎవరికి చెప్తే వారికి ఓటేయండి. మంచి వాళ్ళకు ఓట్లు వేయకపోతే ఏం జరిగిందో గత 5 సంవత్సరాలుగా చూశారు కదన్నా. ఎవరికి వేశారు ఓట్లు? ఎవరు మీ ఎమ్మెల్యే? శిల్ప వాళ్ళు. ఎవరు ఎమ్మెల్యే? ఒక కుటుంబంలో మొత్తం అందరూ ఎమ్మెల్యేలట కదా. వాళ్ళ కుటుంబంలో మీరు ఓట్లేసింది ఒక్కడికి, కుటుంబం మొత్తం అందరూ ఎమ్మెల్యేలట కదా. మొత్తం అందరూ దౌర్జన్యం చేస్తారట. ఇక్కడ ఏ కాంట్రాక్ట్ అయినా వాళ్ళకేనట, ఏ లేఅవుట్లోనైనా వాళ్ళ పర్మిషనే ఉండాలట, వాళ్ళ కమిషన్ తీయాలట, లేకపోతే ఒక్క అడుగు కూడా ఏది పని జరగదట. ఇక అన్నిటికంటే మించి అత్యాచారాలు అన్నా ఇన్నా కథలుగా చెప్పుకుంటున్నారు ప్రజలు. ఒక కానిస్టేబుల్ ని, సురేందర్ అనే కానిస్టేబుల్ ని చంపేశారట కదా. నిజమేనా? సురేందర్ అనే కానిస్టేబుల్ ని చంపేశారు. ఎవరు పట్టించుకున్నారు?
ఎవరు పట్టించుకున్నారు? న్యాయం జరిగిందా? న్యాయం జరిగిందా? ఒక కానిస్టేబుల్ ని చంపేస్తేనే న్యాయం జరగలేదు అంటే ఇక సామాన్యునికి ఏమి న్యాయం జరుగుతుందన్నా? కానిస్టేబుల్ ని చంపింది ఎవరు? శిల్ప వాళ్ళ అనుచరులు. ఆఖరికి వీళ్ళు మీ ఎమ్మెల్యే జైలు కూడా వెళ్ళాడట కదా చూడటానికి చంపిన వాళ్ళని. ఇక వాళ్ళే చంపారంటే ఇక సామాన్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఒక ముస్లిం కుటుంబం మొత్తం వీళ్ళ అరాచకాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో. మళ్ళీ ఇన్ని అరాచకాలు చేసినా, ఇన్ని దౌర్జన్యాలు చేసినా, ఇన్ని హత్యలు చేసినా, మైనర్ బాలికల రేప్ కేసులున్నా, ఇంత అరాచకం జరుగుతున్నా ఒక్క ఎంక్వైరీ అయినా వీళ్ళ మీద పడిందా? పడలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. ఏ అధికారం అన్నా? మీరిచ్చిన అధికారం. మీరు ఓట్లేస్తే గెలిచారు. మీరిచ్చిన అధికారంతో వాళ్ళు అనుభవిస్తున్నారు. అనుభవించడం సరిపోలేదు. అరాచకాలు, హత్యలు ఇవన్నీ చేస్తున్నా మళ్ళా వాళ్ళకే సీట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి. ఇంకేమనాలి? యథేచ్ఛగా రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు చేసుకోండి, హత్యలు చేసుకోండి. ఆఖరికి సొంత చిన్నాన్న విషయంలో కూడా హత్య జరిగితే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆలగడ్డలో అట్టహాసంగా భూమా అఖిల ప్రియ నామినేషన్ పోటెత్తిన జనం, భావోద్వేగానికి గురైన అఖిల కంటతడి పెట్టిన మహిళలు. నంద్యాలలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు. నంద్యాల పట్టణంలోని 24వ వార్డులో తండ్రి ఎన్ఎండి ఫారూక్ కోసం తనయుడు ఖలీల్ ఇంటింటి ప్రచారం. విజనరీ లీడర్ చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని స్పష్టం. టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వేసిన భైరెడ్డి శబరి. నంద్యాల పార్లమెంట్ లో అసెంబ్లీ పార్లమెంట్ స్వీప్ చేస్తామని వెల్లడి. నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫారూక్ అనుచరులు శిల్ప సమక్షంలో వైసీపీలో చేరిక. నంద్యాలలో షర్మిల బస్సు యాత్ర విజయవంతం. డబ్బుతో అధికారం సాధ్యమనే శిల్పకు బుద్ధి చెప్పాలని పిలుపు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.